వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మీడియాతో సమావేశం నిర్వహించిన రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే గూడూరుని నెల్లూరు జిల్లాలో కలుపుతాం చంద్రబాబు నాయుడు. అక్రమంగా గంజాయి తరలిస్తున్న 3 వ్యక్తుల్ని అరెస్టు చేసి రిమాండ్కి తరలింపు. అనకాపల్లిలో సీఎం జగన్ మేము సిద్ధ సభ. ఇక వివరాల్లోకి వెళ్తే, సమాజంలో ధర్మానికి హాని కలిగించే శక్తులను అడ్డుకోవాలని, మతం ధృవీకరణ దేశ భద్రతకు పెను ప్రమాదమని, ఈ దేశాన్ని ప్రమాదంలో పడకుండా కాపాడుకోవాల్సిన ముఖ్యమైన బాధ్యత హిందూ సమాజంపై ఉన్నదని పూజా స్వామీజీలు పిలుపునిచ్చారు. విశ్వ హిందూ పరిషత్ దక్షిణాంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో కడప శివార్లోని శ్రీ లలిత పంచయాతన దేవాలయం నందు శనివారం ఏర్పాటు చేసిన ధర్మచార్యుల సమావేశంలో స్వామీజీలందరూ ముక్తకంఠంగా ఈ అంశంపై వారి వారి స్వీయ అనుభవాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమానికి చిన్మయ మిషన్ పీఠాధిపతులు శ్రీ 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 తుర్యానంద స్వామీజీ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ కేంద్రీయ మార్గదర్శక మండలి సభ్యులు ఆచలానంద ఆశ్రమం పీఠాధిపతులు శ్రీ 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 వీరజనానంద స్వామీజీ మాట్లాడుతూ ధర్మ వ్యాప్తికి ప్రతి మాటలు పీటలు గ్రామాల్లో పర్యటించాలని సూచించారు. తిరుపతి లలిత పీఠాధిపతులు శ్రీ 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 స్వస్వరూపానంద స్వామీజీ మాట్లాడుతూ మన ధర్మాన్ని సామాన్యుల వద్దకు తీసుకువెళ్లాలన్నారు. తిరుపతి రామకృష్ణ మఠం పీఠాధిపతులు శ్రీ సుకృతానంద పూరి స్వామీజీ మాట్లాడుతూ విద్య ద్వారా సమాజాన్ని చైతన్యవంతం చేయడానికి అందరం కలిసి పనిచేద్దామన్నారు. భాగ్యనగర క్షేత్ర సంఘటన కార్యదర్శి గుమ్మల్ల సత్యంజీ మాట్లాడుతూ మతరంతీకరణ వల్ల జరుగుతున్న ప్రమాదాలను వివరించి వారిని స్వధర్మంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఆకర్షణీయంగా ఉంది. ఇది ఒకటి. ఇంకొకటి, ఇది నేను పిల్లలకు చెప్తున్నాను, బాలవిహారం యువతకి ఈ సంవత్సరము చాలా మంచి మంచి కార్యక్రమాలు చేపట్టబోతున్నాం ఆశ్రమం ఆధారంగా. ఒకటి, యూత్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ అని చిన్మయ మిషన్ చిన్మయ యువ కేంద్ర ఒక కోర్స్ చేస్తూ ఉన్నాం. మీ అందరికీ తెలుసు, గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత పిల్లలు హైదరాబాద్కి వెళ్ళి కోచింగ్లు తీసుకుంటూ ఈ ఉద్యోగమా ఆ ఉద్యోగమా కొన్నిసార్లు 2-3 సంవత్సరాలు హైదరాబాద్లోనో బెంగళూరులోనో టైం గడుపుతూ ఉన్నారు. మిత్రానంద స్వామీజీ వారు గత 20 సంవత్సరాల క్రితం ఒక కాన్సెప్ట్, నేను కూడా యువమైన ప్రొడక్ట్ని, ఆ రోజులో 2 సంవత్సరాలు, ఈరోజు 1 ఇయర్ కోర్స్. ఏమిటంటే, కొన్ని దేశాల్లో గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత 1 సంవత్సరం దేశానికి సమయం ఇవ్వాలి, లేదా 2 సంవత్సరాలు ఇవ్వాలి. ఇక్కడ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత 1 సంవత్సరం దేశానికే కాదు నీ కోసం కూడా సమయం. లర్న్, సర్వ్ అండ్ గ్రో. 3 నెలలు నేర్చుకో, 9 నెలలు సేవ చేయి, జీవితాంతం నువ్వు ఎదుగుతావు. ఇది కాన్సెప్ట్. గ్రాడ్యుయేషన్, ఎనీ గ్రాడ్యుయేషన్, డిగ్రీ లోపల నిర్భయత్వాన్ని ఎలా పొందాలి, ఫియర్లెస్నెస్ ఏ విధంగా, లోపల ఆత్మవిశ్వాసం ఎలా పెంపొందించుకోవాలి, లేక త్యాగ భావన అంటే ఏమిటి, సేవ అంటే ఏమిటి, కర్మయోగం అంటే ఏమిటి, ఇలా అనేక. గవర్నర్ జనరల్ 1835లో ఆంగ్ల అంటే ఇంగ్లీష్ని మన భారతదేశానికి తీసుకొచ్చి, ఆయన ఉద్దేశం మనందరినీ గుమస్తాలు చేయడం కోసం. అంతకుముందు లక్షల కొలది మనకి విద్యా వ్యవస్థ ఉంది, గురుకులాలు ఉన్నాయి, అవన్నీ అన్నీ పోలేదు. సో తీసుకురావటం, తర్వాత రామకృష్ణ గారు రావటం అంటే ఇది ఒక యుగధారణ అనమాట. తర్వాత వివేకానంద స్వామీజీ మొట్టమొదట మాతృభాష సంస్కృతం, తర్వాత ఇష్టం లేకపోయినా మొదట, తర్వాత ఇంగ్లీష్ నేర్చుకోవడం, అన్ని విద్యల్లో ఇంగ్లీషు, సంస్కృతం, తర్వాత హిందీ అన్నింటిలో నేర్చుకొని ఒక ఆధునిక ఇంగ్లీష్ ప్రొఫెసర్గా నేర్చుకున్నారు. అటు 151లో భవతాన్ని అమ్మవారి దగ్గర కాళికా ఆలయంలో, అక్కడ 3 ఆలయాలు, 12 శివాలయాలు, అమ్మవారి భవతాన్ని అమ్మవారి కాళికాలయం, రాధాకృష్ణ ఆలయం, అక్కడ గురువు దగ్గర ఆయన ఆ బ్రహ్మ విద్యని పొంది, తర్వాత మన భారతదేశం అందరికీ ఇంకా ఇక్కడికే కాకుండా, భారతదేశమే కాకుండా యావత్ ప్రపంచంలో సనాతన
వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ శ్రీ అఖిల్ మహాజన్. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వికాస్ అనే వ్యక్తి ఒడిశా రాష్ట్రానికి చెందిన 2 మైనర్ల ద్వారా ఒడిశా రాష్ట్రం నుండి 5 కిలోల గంజాయిని తెప్పించి జగదల్పూర్లో కలుసుకుని ఆ గంజాయితో సిరిసిల్ల వేములవాడ పట్టణాల్లో గంజాయికి అలవాటు పడిన వ్యక్తులకు ఎక్కువ ధరకు అమ్మి సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో జగదల్పూర్ నుండి ట్రావెల్స్ బస్ ద్వారా కరీంనగర్కి అక్కడి నుండి బస్సులో వేములవాడకు వచ్చి వేములవాడ చింతలతానా శివారికి వస్తున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు శనివారం రోజున సాయంత్రం 5 గంటలకి చింతలతానా శివార్ ఆర్టీసీ బస్ డిపో దగ్గరలో ఆ ముగ్గురిని వేములవాడ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకొని వారిని విచారించగా వికాస్ అనే వ్యక్తి ఒడిశా రాష్ట్రానికి చెందిన 2 మైనర్ వ్యక్తుల ద్వారా గంజాయిని జగదల్పూర్కి తెప్పించి అక్కడి నుండి ముగ్గురు కలిసి వేములవాడ వచ్చి ఇక్కడ వివిధ ప్రాంతాల్లో గంజాయికి అలవాటు పడిన వ్యక్తులకు ఎక్కువ ధరకు అమ్ముతున్నామని చెప్పగా వారి వద్ద నుండి 5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని అరెస్టు చేసి ఈ రోజు రిమాండ్కి తరలించడం జరిగిందని ఎస్పీ గారు తెలిపారు. తరచుగా జిల్లాలో అక్రమ గంజాయి రవాణాకు పాల్పడితే వారిపై పిడి యాక్ట్ నమోదు చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా ఎస్పీ గారు హెచ్చరించారు. ఇదే రెగ్యులర్ బిజినెస్ చేస్తారు. ఇంతకుముందు కూడా 2-3 సార్లు వచ్చారు. కరీంనగర్ వచ్చారు. కరీంనగర్ నుండి ఇక్కడ వేములవాడ సిరిసిల్ల కూడా ఇంతకుముందు అమ్మారు. ఇప్పుడు ఇతను పట్టుకున్నాము, మనం డిమాండ్ పోతారు. ఇది కాకుండా కూడా మనం ఇప్పుడు లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నాం. ఎవరెవరి పిల్లలు కూడా గాంజా తాగుతున్నారు వాళ్ళు కూడా పేరెంట్స్కి పిలుస్తున్నాము. అది కూడా రెగ్యులర్గా కౌన్సిలింగ్ జరుగుతుంది. ఎవరెవరి పిల్లలు తాగుతున్నారు ఒకసారి వార్నింగ్ ఇస్తున్నాము, వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తున్నాము. మళ్ళీ దొరికితే దానిపైన కేసు అవుతుంది. కేసు అయితే తర్వాత ఇబ్బంది అవుతుంది. అంటే పాస్పోర్టులో, వీసాలో, జాబ్ వెరిఫికేషన్లో, కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ జరిగింది. అలా కొంతమంది పైన కేసెస్ ఉంటే లిస్ట్లో సెలెక్ట్ అయిన తర్వాత కూడా కేసెస్ ఉన్న వల్ల వాళ్ళకి ఫైనల్ కాల్ లెటర్ రాలేదు. అట్లయినా ఇబ్బంది వస్తుంది. నా దగ్గర కూడా చాలామంది వస్తారు. ఆ పాస్పోర్ట్ వచ్చింది, వీసా వచ్చింది, ఫైనల్ అక్కడ కంపెనీలో, కువైత్లో, గల్ఫ్లో పోవాలి అంటే కేసు ఉన్నాయి, మనం పోలీస్ వెరిఫికేషన్ ఇవ్వము. సో అందరు గాంజాతో దూరం ఉండాలి. మనం గాంజా పైన ఒక డ్రగ్ వార్ చేయాలి. అందరు కలిపి చేస్తే జనాలు, అందులో రిపోర్టర్స్, మీడియా వాళ్ళు, కామన్ సిటిజన్, డాక్టర్స్ అందరు కలిపి ఒక వార్ చేస్తే మనం దీనిపైన గెలవచ్చు. సో అందరితో అదే మళ్ళీ మీకు ఏమైనా చిన్న ఇన్ఫర్మేషన్ వస్తే మనం 100 ఇంటెలిజెన్స్ పెట్టి పట్టుకుంటాం. మన జిల్లాలో మనం గాంజా మినిమైజ్ చేయాలి, 100% రిమూవ్ చేయాలి, ప్రయత్నం చేస్తాం. దానికి అందరికీ సహకారం. సార్ వేములలో ఎన్ని గంజా కేసులు ఇప్పటి వరకు? ఈ సంవత్సరం ఐ థింక్ నా 14 కేసెస్ ఆల్రెడీ అయినాయి. ఇది 15th కేసు ఈ సంవత్సరంది. లాస్ట్ ఇయర్ కూడా 70 వరకు కేసెస్ అయినాయి. సో వాళ్ళకు కూడా లిస్ట్ ఉన్నాయి. 78 79 అక్యూజ్ ఉన్నారు వాళ్ళు. అది కూడా మన జిల్లా వాళ్ళు ఉన్నారు, బయట వాళ్ళు ఉన్నారు. వాళ్ళపైన సస్పెక్ట్ షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. వాళ్ళకి రెగ్యులర్ చెకింగ్ కూడా నడుస్తుంది. వాళ్ళు మళ్ళీ అదే దారికి పోతున్నారా లేదా, ఎవరైనా మళ్ళీ పోతే మళ్ళీ కేసు పెడుతున్నాం, జైలుకి పంపిస్తాం. చెప్పారు మనం డెఫినెట్లీ. ఇప్పుడు సిరిసిల్లలో 10:30 బంద్ అవుతున్నాయి అని, ఇక్కడ కూడా వేములవాడ కూడా ఈ రోజు నుండి లేకపోతే 1-2 డేస్ పడుతుంది జనాలకి అలవాటు పడడానికి. 10:30 తర్వాత అన్ని బంద్ ఉందా అమ్మారు, మళ్ళీ అమ్మారు మళ్ళీ పడుతున్నారు. మీకు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఉంటే ఈ జూనియర్ కాలేజ్లో లేకపోతే ఏమైనా ఈ కాలేజ్ గ్రౌండ్ వెనుక నైట్ టైంలో పిల్లలు తాగుతున్నారు, మనకి ఇన్ఫర్మేషన్ పాస్ అని చెప్పి మనం 100% పట్టుకుంటాం. 100% మన సపోర్ట్ ఉంటుంది, పోలీస్ సపోర్ట్. లోకల్ చాలా హోటల్ 12 తర్వాత 2-3 తిరుపతి జిల్లా గూడూరులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించారు. గూడూరు చేరుకున్న చంద్రబాబుకు తెలుగుదేశం పార్టీ నాయకులు హెలిప్యాడ్ వద్ద ఘనస్వాగతం పలికారు. అనంతరం ప్రజాగలం కార్యక్రమంలో భాగంగా సిఆర్ రెడ్డి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. చంద్రబాబు 74వ జన్మదిన వేడుకలు మహిళల సమక్షంలో జరుపుకున్నారు. చంద్రబాబు జన్మదినం సందర్భంగా భారీ రక్తదాన శిబిరాన్ని తెదేపా శ్రేణులు నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ గూడూరులో మహిళల మధ్యలో జన్మదిన వేడుకలు జరుపుకోవడం పూర్వజన్మ సుకృతమని అన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే గూడూరును నెల్లూరు జిల్లాలో కలుపుతామని గుర్తు చేశారు. లెఫ్ట్ బ్రెయిన్ పనిచేస్తుంది. 33% కాలేజ్ సీట్లో రిజర్వేషన్ పెట్టారా లేదా? తమలో ఇప్పుడు మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు రాష్ట్రంలో మద్యం నాసిరకం వచ్చిందా లేదా అడుగు
very clear that Mr. Modi has not done anything wrong. చెప్పలేదు. నా ఆలోచన ఒకటి, అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఈ పేదవాళ్ళ అభివృద్ధి చేయాలనే ధ్యేయం తప్ప నాకు వేరే కోరిక ఆలోచన లేదని తెలియజేస్తున్నా. నేను బ్రతికేది ఈ పేదవాళ్ళ కోసం, తెలుగు జాతి కోసం చేస్తున్నా. అదే సమయంలో నేను ఒకటే ఆలోచించాను. చాలా మంది రాజకీయ నాయకులు ఉంటే ఇప్పుడే వరప్రసాద్ చెప్పినట్టు ఇక్కడ సిలికాన్ ఉంది, ఎక్కడ దోచుకోవాలని ఆలోచిస్తారు. స్వర్ణముఖి రివర్ ఉంది, అందులో ఇసుక ఏ విధంగా దోచుకుని తద్వారా డబ్బులు ఏ విధంగా సంపాదించాలని ఆలోచిస్తారు. నేను ఆలోచించింది సిలికాన్ ఇక్కడ ఉండాలి, దాన్ని మళ్ళీ మీ ప్రయోజనాల కోసం ఇండస్ట్రీ రావాలి, మీ పిల్లలకు ఉద్యోగం రావాలని ఆలోచించాను. స్వర్ణముఖి నదిలో చూస్తే ఎక్కడికక్కడ చెక్ డ్యాములు కట్టి భూగర్భ జలాలు పెంచి ఎవ్వరు కూడా ఇసుక దోపిడీ చేయకుండా చేయాలని రాత్రి మరుగు ఆలోచించాను. ఈ రోజు మీరు చూస్తున్నారు, కొన్ని వందల వేల లారీలు ఇసుకంతా కూడా ఈ బకాసులు మాయం చేసే పరిస్థితికి వచ్చింది, దుర్మార్గులుగా వ్యవహరించే పరిస్థితికి వచ్చారు. నా ఆలోచన అంతా ఒకటి, ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి. ఆడపిల్లలు చూశారు ఎంత ఉత్సాహంగా ఉన్నారంటే, ఆ ఆడపిల్లని బాగా చదివించి మంచి ఉద్యోగాలుగా వచ్చే విధంగా నైపుణ్యాన్ని పెంచితే ఈ ఆడబిడ్డలు ప్రపంచాన్ని శాసించే పరిస్థితి వస్తుంది. అది నా కళ. సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, అది దేశానికి అందించిన పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీకు తెలియజేస్తుంది. ఒక బ్యాక్ బోన్ అయ్యే పరిస్థితి వచ్చింది. భవిష్యత్తులో నా కోరిక ఒకటి, ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ 1 గా ఉండాలి. భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ పేదరికం లేకుండా అందరూ కూడా పేదరికం లేని రాష్ట్రం వచ్చే విధంగా చేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈరోజు ఇప్పుడే మిత్రులు మాట్లాడారు. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్న, ఆడపిల్లలందరినీ 5 సంవత్సరాలు ఏం పేరు పెట్టాలో నాకైతే అర్థం కాదు. జయకాంత్ రెడ్డి పేరు పెట్టామా? ఎందుకంటే అతను జగన్మోహన్ రెడ్డి కాదు, జయకాంత్ రెడ్డి, మోసపరెడ్డి. అందరినీ మోసం చేసి అతను ఒక్కడే ఉండాలని కోరుకునే దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. అవునా కాదా అని నన్ను అడుగుతున్నా. అవునంటే చేతులు చూపించిన అవునని. ఏది దొరికినా ఎక్కడ చూసినా కుంభకోణాలు తప్ప ఏమీ లేవు. ఇసుక దోపిడీ, ఇసుక డిపోలు కూడా ఆయనవే, మద్యం షాపులు కూడా ఆయనవే, మద్యం తయారీ కూడా ఆయనది, భూముల కూడా ఆయనదే పెట్టను. ఇదే జరిగితే మనందరం బానిసలుగా బతికే పరిస్థితి వస్తుంది. అదే నా బాధ, ఆవేదన తెలియజేస్తున్నా. నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని అందరినీ గుర్తు చేస్తున్నాను. భవిష్యత్తులో నేను ఒక నిర్ణయానికి వచ్చి ఇప్పటికే ఆలోచన చేశాం, ఇంకా ఎక్కువ శ్రద్ధ పెడతాం. నా
చేస్తానని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. అందుకని ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఒకప్పుడు సంపద ఉండే కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో తహసీల్దార్ కార్యాలయం తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బి వీరభద్రగౌడ్ నామినేషన్ పత్రాలు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ఎన్నికల నామినేషన్ సందర్భంగా ఆలూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. నామినేషన్ దాఖలా కార్యక్రమంలో ఉమ్మడి కూటమి నేతలు, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున కలుపుకొని నామినేషన్ దాఖలు సమర్పించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మీ వైసీపీ కార్యకర్తలు చొక్కాలు నడపబెడితే మా టీడీపీ కార్యకర్తలు, జన సైనికులు, ప్రజలు కుర్చీలు నడపబెడతారు. అనకాపల్లిలో సీఎం జగన్ మేము సభ సిద్ధం చేసిన కామెంట్స్. చంద్రబాబుని ఉద్దేశించి రాష్ట్రాన్ని దోచుకోవడానికి వీళ్లకు అధికారం కావాలంట. మంచి చేసే మీ బిడ్డ ఓట్లు అడుగుతుంటే మోసం చేసి చంద్రబాబు ఓట్లు అడుగుతున్నారని అన్నారు. అనకాపల్లిలో నాకు 2 సముద్రాలు కనిపిస్తున్నాయి. ఒకటి బంగాళాఖాతం అయితే మరొకటి అనకాపల్లి మేమంతా సిద్ధం సభ. ఈ సభ చరిత్రలో నిలిచిపోతుంది. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యే ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు కాదు. మన పిల్లలు, అక్క చెల్లెమ్మలు, అవ్వతాతలు, రైతుల తలరాత నిర్ణయించే ఎన్నికలు. 5 ఏళ్లలో ప్రజల మనసులను గెలిచి ఎన్నికల్లో
ఎన్నికలకు వెళ్తున్నాం. వాళ్ళు కుట్రలు పొత్తులతో ఎన్నికలకు వెళ్తున్నారు. ఈ యుద్ధానికి మీరంతా సిద్ధమేనా అని అన్నారు. ఎవరయ్యా అని అడుగుతా ఉన్నాను. ఓ బాబు, నిన్నే అడుగుతున్నా, ఏమనాలి నిన్ను అని అడుగుతా ఉన్నాను. నేను బచ్చా అయితే 5 ఏళ్ల తర్వాత కూడా నాతో పోటీకి నువ్వు ఒక్కనివే రావడానికి నీకు ధైర్యం చాలడం లేదు. 6 డజన్ మందిని వెనకేసుకొని వస్తా ఉన్న నిన్నేమనాలి అని అడుగుతా ఉన్నాను. ఓ బాబు, నిన్ను ఏమనాలి అని అడుగుతా ఉన్నాను. ఏమనాలి? నేను బచ్చా అయితే ఈ 58 నెలల్లో గ్రామానికి, రైతులకి, పేదలకి, అక్కచెల్లెమ్మలకి, పిల్లలకి, అవ్వాతాతలకి, సామాజిక వర్గాలకి నేను చేసిన మంచి, ఇంటింటికి చేసిన అభివృద్ధి నువ్వు 14 ఏళ్ళు సీఎంగా ఉన్నా కూడా ఎందుకు చేయలేకపోయావు అని అడుగుతా ఉన్నాను ఈ చంద్రబాబు నాయుడుని. ఈ మధ్య బాబు ఏమంటున్నాడంటే జగన్ ఒక బచ్చా అంటున్నాడు. జగన్ ఒక బచ్చా అని కూడా అంటా ఉన్నాడు. ఇలాంటి మాటలు వింటుంటేనే నాకు కొన్ని కథలు, కొన్ని మాటలు గుర్తుకొస్తాయి. కృష్ణుడిని బచ్చా అనుకున్న కంసుడు పూతన కాలింది. ఇప్పుడు బాబు వాన్ మీద నిలబడిన 3 మాదిరిగా ఈరోజు గుర్తుకొస్తా ఉన్నారు. రాముడిని బచ్చా అనుకున్న మారీషుడు, సుబాహుడు ఇప్పుడు రామోజీ వేషంలోనూ ఓ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణన్లా ఈరోజు కనిపిస్తా ఉన్నారు. హనుమంతుడిని బచ్చా అనుకున్న రావణుడు కూడా వీళ్ళల్లో గుర్తుకొస్తా ఉన్నాడు. చరిత్రలో పోయే కాలం వచ్చినప్పుడు, చరిత్రలో ఓడిపోయే కాలం వచ్చినప్పుడు విలన్లందరికీ కూడా అటువైపున హీరోలందరూ బచ్చాలుగానే కనిపిస్తా ఉంటారు. అయ్యా చంద్రబాబు, నువ్వు బచ్చా అంటున్న నేను ప్రజలకు మంచి చేసి ఎన్నికల్లో ఒంటరిగా ధైర్యంగా ప్రజల ముందుకు నేను వస్తా ఉన్నా. మరి 14 ఏళ్ళు సీఎంగా చేశావు కదా, మరి 3 సార్లు సీఎంగా చేశావు కదా, మరి పేదలకు నువ్వు చేసిన మంచి ఉంటే నువ్వెందుకయ్యా బచ్చాను చూసి భయపడుతూ పొత్తుల కోసం ఎగబడతా ఉన్నావు అని అడుగుతా ఉన్నాను చంద్రబాబును. ఈ 75 ఏళ్ల వయసులో నువ్వు 10 మందిని ఎందుకు పోగేసుకోవాల్సి వస్తా ఉంది అని అడుగుతా ఉన్నాను. అంతా గమనించండి. ఇంటింటికి మంచి చేసిన మీ బిడ్డ ఒక్కడి చుట్టూ ఎంతమంది బాణాలు పట్టుకొని ఉన్నారు అనంటే గమనించమని కోరుతా ఉన్నాను. ఇంటింటికి ఇంతియాజ్ కార్యక్రమంలో భాగంగా నేడు కర్నూలు నగరంలోని 22వ వార్డులో కర్నూలు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఎండి ఇంతియాజ్ గారు, కర్నూలు మాజీ ఎమ్మెల్యే శ్రీ ఎస్వి మోహన్ రెడ్డి గారు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ ఎండి ఇంతియాజ్ గారు మాట్లాడుతూ జగనన్న ప్రారంభించిన పథకాలు సవ్యంగా కొనసాగాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరడం జరిగింది. 22 వార్డు సంబంధించిన కార్యకర్తలందరూ కూడా దీంట్లో పాల్గొనడం జరుగుతూ ఉంది. మరి ఏ ఇంటికి వెళ్ళినా కూడా అందరు కూడా జగనన్న పథకాలని లబ్ధి పొందిన వారు చాలా ఎక్కువ మంది ఉన్నారు. అందరు కూడా మళ్ళీ జగనన్నే రావాలి, లేకపోతే ఈ పథకాలు కొనసాగవు అని వారందరూ కూడా ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తామని ఆశాభావిస్తూ అందరు కూడా చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా మళ్ళీ జగనన్నే సీఎం అయి వస్తాడని చెప్పేసి అందరికీ నమ్మకంగా ఉంది. సో ఈ కర్నూలులో కూడా ముచ్చటగా 3వ సారి వైసీపీ గెలుస్తుందని పూర్తి విశ్వాసం మాకుంది. జై జగన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.